కుల వ్యవస్థ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో కులము అనే దాని గురించి మనము ఏ విధంగా ఆవిర్భవించింది అనే కుల ఆవిర్భావ సిద్ధాంతాల గురించి డిస్కస్ చేస్తున్న క్రమంలో కులం యొక్క లక్షణాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము. కులం యొక్క లక్షణాలు ఏమిటి? కులం యొక్క లక్షణాలు ఏమిటి? మరి ఇది భారతదేశంలోని సాంప్రదాయిక సమాజంలోని కుల వ్యవస్థ ఏ విధంగా ఉండే ఒక్కసారి బ్యూటిఫుల్ పిక్చర్ చూడండి. ఈయన వ్యవసాయం చేస్తున్నారు, ఇద్దరు వీరు స్త్రీలు పురుషులు. కొందరు యుద్ధ విద్యలు, ఇక్కడ కొందరు వచ్చేసి వేదాలు అధ్యయనం చేస్తున్నారు. వీళ్ళు విశ్రాంతి కొరకు విహారం చేస్తున్నారు. వీరు డిజైనింగ్ అనేది చేస్తున్నారు. అంటే అక్కడ వారికి ఆ రాజ్యంలో అవసరమైన వారికి సంబంధించిన వృత్తులను అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే మరి కులం అనేది ఎలాంటిది అనేది ఒక్కసారి గమనించినట్లయితే కులానికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? కులం యొక్క లక్షణాలు ఏంటి అంటే కులం అనేది పుట్టుకతోనే ఆపాదించబడ్డ ఒక సమూహం అని చెప్పవచ్చు. కులం అనేది పుట్టుకతోనే ఆపాదించబడ్డది. కులాన్ని కొందరు ఈ విధంగా పౌరాణిక దృష్టితో చూసే వాళ్ళు ఉంటారు. వారిని ఇండోలాజికల్ సోషియాలజిస్టులు అంటారు. కుల వ్యవస్థని మనము సంస్కృతితోని చూస్తే, ఒకవేళ ఎలాంటి సంస్కృతి ఉంది కులంలోని వారిదని చూసినట్లయితే సోషియో ఆంథ్రోపాలజికల్ స్టడీస్లో చూస్తాము. మరియు స్థరీకరణ దృష్టితో చూస్తే సోషలాజికల్ స్టడీస్ అని చెప్పేసి అంటున్నాం. కుల వ్యవస్థని స్థరీకరణ ఎలాంటి విభేదీకరణ వల్ల అని చెప్పేసి చూసినట్లయితే మరి ఈ విధంగా కుల వ్యవస్థలో మనము ఆంథ్రోపాలజిస్టులు ఏమన్నారంటే వ్యవసాయం చేసే వృత్తిపరమైన వారు అని చెప్పేసి, తర్వాత వివిధ రకాల చేతి వృత్తులు మరి వివిధ రకాలైన సహాయకులుగా ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే భారతదేశానికి కుల వ్యవస్థ అనేది భారతదేశంలోనే కుల వ్యవస్థ పరిమితమైంది, కానీ వృత్తిపరమైన విభజనలు వివిధ దేశాలలో ఉన్నప్పటికీ మరి భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థకి ఏంటి అంటే ఇక్కడ బంధితమైనది అన్నాము, గమనశీలత లేదు అన్నాము. ఇంకోసారి కూడా చెప్తున్నాము, భారతదేశంలోని కుల వ్యవస్థకు గమనశీలత అనేది లేదు. కాబట్టి భారతదేశంలో ఇప్పటికీ సమాజంలో గతంలో ఒకే రకమైన వృత్తిని చేస్తున్న వారు తన ఉపాధిని కోల్పోవడం వల్ల ఈరోజు చాలా వెనుకబడి ఉన్నారు. ఇంకా నిమ్న కులాలుగా పిలువబడి నిమ్న అంతస్తులోనే ఉన్నారు. కారణం ఏంటంటే వారికి వచ్చిన వృత్తిపరమైన రక్షణ అనేది ప్రస్తుతం లేదు. మరి కులం అనేది గతంలో వృత్తిని నిర్ణయించేది కులము వృత్తిని నిర్ణయిస్తుంది. కులం అనేది పుట్టుకతోనే ఆపాదించబడుతుంది. కులం వల్ల స్థరీకరణలు అనేటివి ఏర్పడ్డాయి. కులము అనేది మనిషికి స్వభావ సంస్కారాలను నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? సంస్కారాలు. ఒక వ్యక్తి సమాజంలో ఎలా ఉండాలి అని చెప్పేసి కులము లైంగిక నియంత్రణ అనేది కూడా పాటిస్తుంది. కులము లైంగిక నియంత్రణ అనే అంశాన్ని మనకు కలగజేస్తుంది. కులం వల్ల సెక్సువల్ కంట్రోల్, ద మేట్ హూ ఈజ్ యువర్ సెక్సువల్ పార్ట్నర్ అండ్ ఎవరితోని మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరితోని మ్యారేజ్ చేసుకోకూడదని చెప్పేసి లైంగిక నియంత్రణ. కులము సామాజిక నియంత్రణ అనే అంశాన్ని కూడా మనం సొసైటీలో సోషల్ కంట్రోల్. కులము ఏం చేస్తుందంటే మనిషికి అంతర్వివాహం అనేది కుల వ్యవస్థలోనే సూచించబడినది. అంతర్వివాహము ఎండోగామస్ అనంటే ఇక్కడ ఏంటంటే కులం అనేది ఎందుకు ఎండోగామస్ అని అంటున్నామంటే ఒక కులంలోని వారు అదే కులంలోని వారితోని వివాహం చేసుకోవాలి అనే ఒక నియమం అనేది గతంలో ఉండేది. అందుకే మనం కుల వ్యవస్థ గురించి ఎగ్జామ్లు అడిగినప్పుడు పూర్వం ఎలా ఉండేది అలా రాయాలి. ఇప్పుడు అంతర్వివాహాలు కాకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అవుతున్నాయి కదా సార్ అంటే
అది అవుతున్నాయి ప్రస్తుతము అని అడిగినప్పుడు రాస్తాం. కానీ కుల వ్యవస్థ లక్షణాలలో ఈ క్రింది వాటిలో ఏది అంటే ఇలాంటి అంశాలు మనము రాయాలి, లేదంటే దాంట్లో చూడాలి. ఏమి ఏబిసిడిలలో చూడాలి. అంతర్వివాహం అనే ఎండోగామస్ నేచర్ అనేది కులము ఉంది. ఎండోగామస్ అంతర్వివాహం మరియు సామాజిక నియంత్రణ అనే అంశాన్ని కూడా కలిగి ఉంటుంది కులం అనేది. కులం ఇంకా ఈ వివాహం విషయంలో చూస్తే జీవన మనోవర్తిని లేదా జీవన మనోవర్తి, జీవితంలో మనోవర్తిని లేదా భార్యను ప్రసాదిస్తుంది అని చెప్పవచ్చు. కులం అనేది ఒక వ్యక్తికి సామాజిక భద్రత లేదా సామాజిక భద్రతను కల్పిస్తుంది. సామాజిక భద్రత అనేది కల్పిస్తుంది. కులం అనేది ఆర్థిక భద్రతను కూడా వృత్తి ఇచ్చినప్పుడు వృత్తిపరంగా ఆర్థిక భద్రత అనేది ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న కులంలో సెగ్మెంటల్ డివిజన్స్ అయ్యి ఉన్నత, మధ్య, నిమ్న అని చెప్పేసి వచ్చింది. కులం అనేది చాలా ఒక మంచి పనిని చేసింది. అదేంటంటే శారీరక శ్రమ విభజన. కులం వల్ల ఏమైందంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది, ఇది ఇంపార్టెంట్. డివిజన్ ఆఫ్ లేబర్ శారీరక శ్రమ విభజన అనేది కులంలోనే, ఈ కుల వ్యవస్థ వల్లనే మనకు ఏర్పడింది. ఆ విధంగా వివిధ వృత్తుల వారు ఉండడం వల్లనే, వివిధ వృత్తి చేసేవారు ఉండడం వల్లే ఒకరి యొక్క పని ఇంకొకరు చేయడం వల్ల చాలా పని అనేది చాలా సహజంగా సులువుగా అయ్యింది. దీన్ని ఏమంటారు? శారీరక శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది కూడా ఈ కుల వ్యవస్థలో కనిపిస్తుంది. కుల వ్యవస్థలో క్యాస్ట్ బేస్డ్గా స్టేటస్ హైరార్కీ అనేది కనిపిస్తుంది. అయితే ట్రెడిషనల్ థియరీ నెక్స్ట్ వచ్చేసి కులానికి సంబంధించి, కులం అనేది గతంలోని దేని నుండి వచ్చిందని చెప్పొచ్చు అంటే వర్ణ వ్యవస్థ నుండే మెల్లిమెల్లిగా కుల వ్యవస్థ అనేది వచ్చింది. కులంలో అనేది ప్రత్యేకంగా డైరెక్ట్ ఒక మనిషి ఈ కులము ఆ కులమని ఇప్పుడు చెప్తున్నాం, కానీ గతంలో వర్ణ వ్యవస్థ ఉండేది. వర్ణ వ్యవస్థని కొందరు వక్రీకరించి మెల్లిమెల్లిగా ఏం చేసిండ్రు? కులముగా మార్చిండ్రు. మరి ఏ విధంగా ఆవిర్భవించిందని చెప్పేసి ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో మనము చదువుకుంటాము. అయితే జిఎస్ గరియే కూడా నిన్న చెప్పినట్లుగా క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అధ్యయనం చేసిండు కులానికి సంబంధించి. కుల వ్యవస్థలో సామాజిక మార్పుల గురించి సోషల్ చేంజ్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఎవరు ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఎంఎన్ శ్రీనివాస్ గారు ఈ మార్పులకు గల కారణాల గురించి సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ అని చెప్పిండు. అది మనం చదువుకుంటాము. అయితే కులం అనేది కర్మకాండలు ఏ విధంగా చేయాలి, అర్హతలు అనర్హతలు, కర్మకాండలకు సంబంధించిన అంశాలలో మరి ఎవరు ఏమి చేయాలి, స్త్రీ ఏ విధంగా పాత్ర ఉంటుంది, కర్మకాండలు నిర్వహించడంలో పురుషుడి పాత్ర ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కులం యొక్క లక్షణాలన్నీ. నెక్స్ట్ ఇంకా కులం అనేది ఇప్పుడు రాను కాలంలో కుల సంఘాలు ఏర్పడి, కుల సంఘాలు ఒకరొకరు ఆ సంఘంలోని వ్యక్తుల మధ్య ఐక్యతా భావం అనేది ఏర్పడడానికి దారితీస్తున్నాయి. ఏంటంటే కుల సంఘాలు ఐక్యత కోసం అనేటివి కుల సంఘాలు ఏర్పాటు చేసుకునే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. ఈ కుల సంఘాలు కులం యొక్క ముఖ్యంగా గౌడ సంఘం కావచ్చు, మున్నూరు కాపు సంఘము, మాల సంఘము, మాదిగ సంఘము, ఇలా ఒక్కొక్కటి నాయి బ్రాహ్మణ సంఘము, పద్మశాలి సంఘము, రజక సంఘము, ఇలా కులాలు మన యొక్క వృత్తిని మనం అందరం కలిసి ఎలాంటి శ్రేయస్సును కోరుకోవాలి, ఒకరికొకరు ఎలాంటి తోడ్పాటును అందించుకోవాలి అని చెప్పేసి ఈ కుల శ్రేణులు, ఈ యొక్క కుల సంఘాల వల్లనే వచ్చింది. అదే కుల సంఘాలు. మరియు పవిత్రత అపవిత్రత, శుచి అశుచి, ఆహారపు అలవాట్ల ద్వారా పవిత్రత అనేది వారు చేసే పూజలు, వారు తినే ఆహారము ద్వారా శుచి అశుచి అనేది కూడా, శుచి అశుచి అనేది ఈరోజు ఏర్పడడానికి కారణం కూడా కులంలోని చెప్పిన సంస్కారాల వల్ల. పూర్తిగా ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ఫాలో అయ్యేవాళ్ళు, అయ్యో మీరు నాన్ వెజ్ తింటున్నారా, ఎలా నేను మిమ్మల్ని ముట్టుకోను, నేను ఇలా అలా అని చెప్పేసి ఇలా బిహేవియర్ చేస్తూ
కొందరు మీరు నాన్ వెజ్ తింటే పూర్తిగా అశుచి వాళ్ళు, అపవిత్రమైన వాళ్ళని, మేము ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మేము చాలా పవిత్రమైన అనే భావనలను కలిగి ఉండి సమాజంలో విభేదాలు అనేటివి సృష్టించడం జరిగింది. ఈ విధంగా ఏ ఒక్కరో ఇద్దరు చేయబట్టి మొత్తానికే వీరి వలన ఇట్లయింది, వారి వలన అట్లయింది అని చెప్పుకోవడం కూడా తప్పు. ఇలా విభేదాలు అనేటివి కుల వ్యవస్థలో కనిపిస్తున్నాయి. దాన్ని ఏమంటున్నామంటే శుచి అశుచి అని చెప్పేసి అంటున్నాము. పవిత్రత అపవిత్రత. తర్వాత కులంలో ఎక్కువగా మనం వివాహం టాపిక్లో వస్తాము. వివాహానికి సంబంధించి వచ్చినప్పుడు అనులోమ ప్రతిలోమ వివాహాలు అని చెప్పేసి. అయితే కులము అనేది కుల వ్యవస్థ యొక్క ఇట్లా లక్షణాల గురించి మనకు ఇన్ని రకాలుగా లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అభివర్ణించిన వాళ్ళు ముఖ్యమైన వారు ఏఎల్ క్రోబర్ అండ్ జిఎస్ గర్యే. కుల వ్యవస్థ లక్షణాల గురించి తెలియజేసిన వారెవరు? జిఎస్ గర్యే, జిఎస్ గర్యే, జిఎస్ గర్యే అండ్ ఏఎల్ క్రోబర్, ఏఎల్ క్రోబర్. జిఎస్ గర్యే అండ్ ఏఎల్ క్రోబర్ గివెన్ సమ్ డెఫినిషన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. కుల వ్యవస్థ యొక్క లక్షణాల గురించి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది కులంకి సంబంధించిన లక్షణాలు. మరి ఈ కుల లక్షణాల వల్ల ఉన్నత కులాలు, నిమ్న కులాలు అనే భావనలు ఏర్పడ్డాయి. మరి గతంలో వర్ణ వ్యవస్థ అనేది కూడా ఉంటుండే. ఇప్పుడు వర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తాము. ఓకేనా? వర్ణ వ్యవస్థ గురించి డిస్కషన్ అనేది చేస్తాం. ఇది కులానికి సంబంధించిన అంశము చదువుకున్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా ఉండేది అని చెప్పేసి చూసినట్లయితే వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా ఉండేది అని ఒక్కసారి చూద్దాము. వర్ణ సిస్టమ్కి సంబంధించి వర్ణ సిస్టమ్ సంబంధించి చూసినట్లయితే వర్ణ సిస్టానికి సంబంధించి మనము గమనించినట్లయితే వర్ణ సిస్టానికి సంబంధించి ఒక్కసారి చూద్దాము. వర్ణ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏ విధంగా ఉండేది అని మనము గమనిద్దాము. వర్ణ వ్యవస్థలో ఏ విధంగా ఉండేదంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి నాలుగు రకాలైన సమూహాలు అనేటివి మనకు కనిపిస్తుండే. 4 రకాలైన సమూహాలు భారతదేశంలో కనిపిస్తుండే. ఏమేమంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి భారతదేశంలో 4 రకాలైన వర్ణాలు అనేటివి మనకు కనిపించినాయి. 4 రకాలైన వర్ణాలు అనేటివి భారతదేశంలో కనిపించినాయి. ఏమేమి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ బ్రాహ్మణ సంబంధించి మనం చూసినట్లయితే మరియు క్షత్రియులు అంటే ఇగో ఈ విధంగా ఉండేవారు. వైశ్యులు అనేవారు వ్యాపారం చేసుకునేవారు. శూద్రులు అనేవారు ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు కొన్ని రకాలైన సేవలను అందించేవారు. దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు సంబంధించిన అంశాలలో చూసినట్లయితే ఈ వర్ణ సిస్టంలో ఇంకా కొన్ని రకాల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో మరి బ్రాహ్మణుడు అంటే ఏం చేసేవాడు? వేదాల గురించి ఇక్కడ అధ్యయనం చేయడం అనేది మనం దీని గురించి చూసినట్లయితే ఇది తెలిసిన తర్వాతనే మనకు ఇంకొకటి
ఎగ్జామ్లో అర్థమవుతుంది. ఏమని, ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో మనం గమనించినట్లయితే ఏం చేసేవారు, బ్రాహ్మణ అనే వారు ఒక వ్యక్తి యొక్క, ఈ వ్యక్తిని ఇక్కడ మనం ప్రజెంటు ఒక బ్రహ్మ అనే వ్యక్తితోని పోల్చినప్పుడు బ్రహ్మ యొక్క ముఖం నుండే బ్రాహ్మణులు ఆవిర్భవించారని చెప్పేవారు. ఎందుకు అంటే ఇతను ముఖము నుండి ఏం చేస్తారు, వేదాలు వల్లించడం అనేది జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణ అని చెప్పేసి వేదాల గురించి అధ్యయనం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియ అనేవారు ఇక్కడ యుద్ధాలు చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది, యుద్ధాలు చేస్తున్నట్లు, ప్రజా పరిపాలన చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. వైశ్య అనేవారు వ్యాపారం, క్షత్రియులు అందుకనే బాహువులతోని ఇక్కడ పోల్చిండ్రు, బాహువులతోని. వైశ్య అనేవాళ్ళు ఉదరానికి సంబంధించిన అంశము, అంటే వారి యొక్క వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటూ వారి ఆర్థిక పోషణ అనేది చేసుకునేవారు. మరి శూద్ర అనేది మనం ఇక్కడ చూస్తే కాలి నుండి ఇక్కడ తొడల భాగం కింది నుండి ఇక్కడ వరకు సూచిస్తున్నాము. ఇక్కడ శూద్ర అనేది ఏంటంటే శూద్రులు వీరందరికీ కావలసిన సేవలను అందించే ఒక వృత్తులను చేసేవారు. దీనికి సంబంధించి మనము పురుష సూక్తము అనే దాంట్లో దీనికి సంబంధించిన మనకు వర్ణన అనేది దొరికింది. పురుష సూక్తంలోని ఎక్కడ, ఇది ఋగ్వేదంలోని పురుష సూక్తంలోని 10వ మండలంలో దేని గురించి ఉంది, పురుష సూక్తంలోని 10వ మండలంలో మనకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే దాని గురించి కనిపించడం అనేది జరుగుతుంది. వైశ్య అనే దాని గురించి కనిపించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి క్యాస్ట్ వర్ణ సిస్టానికి సంబంధించి మనము చూసినట్లయితే, వర్ణ సిస్టానికి సంబంధించి యాన్షియంట్ ఇండియాలో మనము వర్ణ వ్యవస్థ గురించి ఒకసారి చూద్దాం. ఈ వర్ణ వ్యవస్థలో ఫొటోస్ మనం చూసినట్లయితే వర్ణ వ్యవస్థకు సంబంధించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేసి ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. వర్ణకు క్యాస్ట్కు మధ్య తేడా గురించి తెలియజేసేటప్పుడు ఏమున్నాయంటే క్షత్రియులు, వైశ్యులు అంటే వ్యాపారము, త్రాసును చూయించిండ్లు, శూద్రులు అంటే అక్కడ వారు కూడా ఏంది, ఇక్కడ కుమ్మరి తన కుండలను చేస్తున్నట్లుగా పాటరీ వర్క్ సంబంధించి ఎంత చాలా బాగుంది ఇమేజ్ వచ్చేసి. ఇలాంటి వృత్తిపరమైన విభజనలు అనేటివి మనకు కనిపిస్తున్నాయి. యాన్షియంట్ వర్ణ సిస్టంలో ఇలాంటి విభజనలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము చూడండి, ఇక్కడ ఒక పిరమిడ్ ఆకారంలో ఉండి బ్రాహ్మణులని ఉన్నతంగా సూచించి తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి సూచించడం అనేది జరిగింది. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఈ విధంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు, తర్వాత ఏమైంది, చక్రవర్తులు, తర్వాత అంతకంటే ముందర ఈ బోధనలు చేసేవారు ఆధ్యాత్మిక ధార్మిక మార్గం వాళ్ళు, క్షత్రియులు మరియు వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఇప్పుడు విభేదాలు వస్తున్నాయి. అయితే ఇందులో మనము ఇండియన్ క్యాస్ట్ సిస్టంలో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నుంచి ఏ విధంగా వచ్చింది అని చూసినప్పుడు ఒక చిన్న ఇమేజ్ మనం చూసినట్లయితే ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో బ్రాహ్మణులు అనేవారిని ఇక్కడ ఉన్నతంగా ఇక్కడ సూచించారు. క్షత్రియులు అంటే వారియర్స్, కింగ్స్ అని, వైశ్యులు అంటేనేమో మర్చెంట్స్, ల్యాండ్ ఓనర్స్ అని చెప్పేసి, శూద్రులు అంటే మరి పీజెంట్స్ కావచ్చు, సర్వెంట్స్ అని చెప్పేసి. దీంతో పాటు ఇక్కడ కొత్తగా ఇంకొకటి 5వది కనిపిస్తుంది. ఈ 5వ వర్ణముగా ఇప్పుడు ఆధునిక యుగంలో 5వ వర్ణం లాగా ఏ వర్ణమును భావిస్తున్నారు అని చెప్పినప్పుడు ఆధునిక యుగంలో దేన్ని మన అంటరాని వారిగా పిలువబడుతున్న షెడ్యూల్ కులంలోని కొందరు ఏదైతే మాన్యువల్ స్కావెంజింగ్ లాంటి వర్క్ చేస్తున్న వాళ్ళు, జంతు కళేబరాలను కూడా మోసుకెళ్ళి అక్కడ పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తున్న వారిని మనము తక్కువ అంతస్తుతోని చూయించినారు. మన ఈ ప్రపంచంలో చూయించి అన్టచబుల్స్ లేదా పంచములు అనే పేరుతోని పిలిచి పంచమ అనే ఒక 5వ వర్ణంలాగా, పంచమ వర్ణంలాగా చూయించడం అనేది జరిగింది. పంచమ వర్ణంలాగా చూయించారు.
అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేదాన్ని ఈ విధంగా హైరార్కీలో తర్వాత కాలంలో వీరు ఇలైట్ వర్గం వాళ్ళు చాలా సెకండ్, మళ్ళీ థర్డ్, ఫోర్త్, వీరు అంటరాని వారుగా వీరిని సూచించి వీళ్ళు అన్టచబుల్స్, పంచములు అని చెప్పేసి ఒక కొత్త వర్ణాన్ని ఈ ఆధునిక కాలంలో ఇక్కడున్న ప్రజలే సృష్టించారు. ఈ విధంగా వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. ఈ వర్ణ వ్యవస్థలో మరి ఏ విధంగా ఉండేదని చూస్తే కుల వ్యవస్థకు చాలా ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. వర్ణ వ్యవస్థలో శూద్రులు కూడా బ్రాహ్మణుల పని చేయొచ్చు, బ్రాహ్మణులు శూద్రుల పని చేయొచ్చు, ఎవరైతే క్షత్రియులు శూద్రులుగా, శూద్రులు క్షత్రియులుగా చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మన ఏది మూవీ ఉంది, మగధీర సినిమాలో హీరో, మనం ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాము. హీరో ఏం చేస్తాడు, ఆయన శూద్రులుగా పిలువబడుతున్న ఒక సైనికుడిగా ఉన్న వ్యక్తి తను ఒక ఎంట్రన్స్ టెస్టులో పాస్ అయి ఒక గుర్రం మీద వెళ్ళి ఏదో ఒక వస్తువు తీసుకురావాలంటే తీసుకొని వచ్చి పాస్ అవ్వడం వల్ల ఏం జరిగింది, ఆయనకు క్షత్రియుడిగా హోదా అనేది ఇస్తారు. మన ఆ తర్వాత ఏం జరిగిందో అది సినిమాలో ఉంటుంది. మన ప్రకారం అంటే ఏంటంటే ఒక వ్యక్తి శూద్రుడు క్షత్రియుడు కావచ్చు. ఇప్పుడు మనం ఎలాంటి కులంలో పుట్టినప్పటికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం భవిష్యత్తులో ఒక ఉన్నతమైన వృత్తి, ఇప్పుడు ఇలైట్ వర్గంగా భావిస్తున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలను సాధించవచ్చు. ఎప్పుడైతే ఉన్నతంగా చదువుకొని తన సామాజిక హోదాని మార్చుకున్నప్పుడు చేంజ్ చేయొచ్చు. వీరు కూడా కొన్ని రకాలైన వృత్తులను అధ్యయనం చేసి నేర్చుకొని అందులో స్కిల్ ప్రావీణ్యం సాధిస్తే శూద్రులు బ్రాహ్మణులుగా మారచ్చు, బ్రాహ్మణులు కూడా వీరికి సంబంధించిన వృత్తులు నేర్చుకుంటే శూద్రులుగా మారచ్చు అనేది ఉండేది. దీన్నే సామాజిక గమనశీలత అనేది ఎక్కడ ఉండేది? గమనశీలత అనేది ఈ వర్ణ వ్యవస్థలో ఉండేది. అక్కడ ఎలాంటి నియంత్రణలు లేవు, వృత్తిపరమైన కంట్రోల్, నియంత్రణలు అనేవి లేవు. ఇక్కడ నియంత్రణలు లేవని చెప్పవచ్చు. ఎవరు ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. అక్కడ అసమానతలు అనేవి లేవు అని చెప్పవచ్చు వర్ణ వ్యవస్థలో. మరి ఇలాంటి ఉన్నతమైన స్థితి నుండి మనం రాను కాలక్రమంలో స్వార్థపూరిత వ్యక్తుల వల్ల ఇలాంటివి సృష్టించబడ్డాయి. కానీ ఒరిజినల్గా భారతదేశంలో ఇలాంటివి లేకుండేవి. ఇప్పుడున్న కుల వ్యవస్థలోని అసమానతలు లేకుండేవి. మరి ఏదైనా వృత్తిపరమైన అందువల్ల నైపుణ్యత ఉన్న వాళ్లకు మాత్రమే స్కిల్ సెట్ని బట్టి మీరు ఏదైనా చేసుకోవచ్చు అని, నైపుణ్యత ఆధారంగానే ఏదైనా వృత్తి నుంచి ఏదైనా వృత్తిలోకి మారవచ్చు అని ఉంటుండే. ఇక్కడ సత్తా సంపద ఎవరైతే సూచించుకుంటారో వాళ్ళే ఉన్నతంగా ఎదగవచ్చు అని చెప్పేసి భావన ఉంటుండే. మరి ఇప్పుడు వర్ణ వ్యవస్థనే చాలా మంచిదని చెప్పొచ్చు కుల వ్యవస్థతోని. తర్వాత కాలంలో ఏం జరిగింది అనేది మనం కుల ఆవిర్భావ సిద్ధాంతాలలో చెప్పుకుంటాము. అయితే ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువ తక్కువ అనే భేదభావాలు లేవు. అయితే వర్ణము అనేది గుణము మరియు కర్మను బట్టి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి చేసే కర్మను బట్టి వారికి ఈ వర్ణము అని చెప్పి ఆపాదించబడ్డది. ఒకవేళ మనము కులానికి వర్ణానికి గల భేదాల గురించి చూసినట్లయితే కులాలలో ఉపకులాలు చాలా ఉంటాయి, వర్ణములు మాత్రం 4 రకాలుగానే ఉన్నాయి. ఇంత సెగ్మెంటల్ డివిజన్ అనేది వర్ణాలలో లేదు. మళ్ళీ అందులో ఇంకా బ్రాహ్మణులలో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, క్షత్రియులు ఇట్లా ఎక్కడా లేదు. ఎవరు పెద్ద కాదు, ఎవరు తక్కువ కాదు. అంతస్తుల భేదం అనేది కులంలో ఉండేది, ఇక్కడ లేదు. తర్వాత ఆర్థిక ప్రాబల్యం గల వారు ప్రత్యేక హోదాలో ఉండేవారు, ఇక్కడ ప్రత్యేక హోదా అంటూ ఏమీ లేదు. అయితే కులం అనేది పుట్టుకతోనే వస్తుంది, ఇక్కడ పుట్టుకతోనే వచ్చేది కాదు. ఇక్కడ కులంలో మారడానికి అవకాశం లేదు, కానీ ఇక్కడ మాత్రం వృత్తిపరంగా మార్పులు అనేటివి మనము చేసుకోవచ్చు వర్ణ వ్యవస్థలో. అయితే ఈ వర్ణ వ్యవస్థలో ఎలాంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఉండేది, ఇక్కడ మాత్రం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా విభేదాలు అనేటివి మనకు కనిపిస్తున్నాయి. ఇది కులానికి వర్ణానికి మధ్య తేడా.